అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ఐసీసీ చైర్మన్ జైషా అనుమతి ఇచ్చారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. బీసీసీఐ సహకారంతో అమరావతిలో స్పోర్ట్స్ హబ్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. విజయనగరం, మూలపాడులో క్రికెట్ అకాడమీలను పెడుతున్నట్లు చెప్పారు. త్వరలో విజయవాడ, విశాఖకు మెట్రో రైలు రాబోతున్నట్లు వెల్లడించారు. అమరావతి రైల్వే లైన్, ఔటర్ రింగ్ రోడ్, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశాలపై సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడారన్నారు. రాష్ట్రానికి 7 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి 750 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరయ్యాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి టూర్లు విజయవాడకి ఔటర్ రింగ్ రోడ్ కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా అమరావతి రైల్వే లైన్ కానీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కానీ, గూగుల్ రావడం కానీ, మైక్రోసాఫ్ట్, రిలయన్స్ లాంటి ఎన్నో సంస్థలు రావడంలో కానీ, ఆయన పలుమార్లు కేంద్ర మంత్రుల దగ్గరికి వచ్చి ఎన్నో పథకాలకు సంబంధించిన డబ్బులు తీసుకురావడమే కానీ, సుమారు 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆకర్షించడంలో వారు కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ, అంతేకాకుండా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో గట్టిగా కృషి చేస్తున్నారు. అర్బన్ హౌసింగ్ మినిస్ట్రీ నుంచి, ఎంఏయుడి డిపార్ట్మెంట్ నుంచి జీఓఏపీ కింద విజయవాడ మెట్రోకి, అంతేకాకుండా విశాఖపట్నం మెట్రోకి కూడా నిధులు కేటాయించే విధంగా అప్పుడెప్పుడో చేసిన సర్వే మళ్ళీ రీసర్వే చేయాలని, ఆ సర్వేని నిమిత్తం కాంట్రాక్ట్ సంస్థని ఒప్పందం కుదిర్చి వారికి ఫైనాన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళు నివేదిక పూర్తి చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి అతి త్వరలో 2 నగరాలలో మెట్రో కూడా రాబోతుంది. ఈ బస్ సేవ కింద అర్బన్ మినిస్ట్రీ నుంచి సుమారుగా 750 బస్సులు, అంటే ఈ ఎక్కడో మెట్రో నగరాలకు ఇచ్చే బస్సులు మనం చూస్తే దేశం మొత్తం మీద హైదరాబాద్, ఢిల్లీ, కల్కటా, చెన్నై ఇటువంటి నగరాలకు ఇచ్చే బస్సులు 750 బస్సులు మనకి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ బస్సులు ఉండాలని 11 పట్టణాలకి మనం 750 బస్సులు కూడా ఇవ్వడం జరిగింది. 700 అమరావతి, అనంతపూర్, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, విజయవాడ అండ్ విశాఖపట్నానికి మినిమం పెద్ద సిటీలకి 100, చిన్న సిటీలకి 50 చొప్పున కేంద్ర ప్రభుత్వం బస్సులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఛార్జింగ్ స్టేషన్ కూడా బస్సులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్లే ఇవ్వడం జరుగుతుంది. విజయనగరంలో క్రికెట్ అకాడమీ పెట్టబోతున్నాం. అంతేకాకుండా మూలపాడులో కూడా ఒక క్రికెట్ అకాడమీ పెట్టబోతున్నాం. 20 నియోజకవర్గాల్లో ఎక్కడైతే రూరల్ నియోజకవర్గాలు ఉన్నాయో 20 క్రికెట్ గ్రౌండ్స్ పెట్టబోతున్నాం. ఆల్రెడీ జైషా గారు అమరావతి స్టేడియంకి ఇనీషియల్ పర్మిషన్ ఇచ్చారు. త్వరలో మరొక అంతర్జాతీయ స్టేడియం వైజాగ్తో పాటు ఇంకొక అంతర్జాతీయ స్టేడియం ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది.